ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం మహానిర్మాణమైన మానవదేహం వెనుక మాత్రం ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది. మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు, మానవ దేహమే ఈ ప్రపంచానికి ఒక వింత వింత వింత. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. ఏదేదో చేసేస్తావు, ఏంటేంటో వెతికేస్తావు, వెతకాల్సిన దేవుణ్ణేమో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ఏంటి ఈ అందం, గీసిందెవరి చిత్రం, ఏ చిత్రకారుడికుంటుంది నైపుణ్యం. ఏంటి ఈ దేహం, చెక్కిందెవరి శిల్పం, ఏ సైంటిస్టుకి ఉంటుంది విజ్ఞానం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఎక్కడి నుంచొచ్చేశావు, ఎటువైపు వెళ్ళిపోతున్నావు, వెళ్లాల్సిన స్వర్గాన్నేమో వెయిటింగ్ లిస్ట్ లో ఉంచేశావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడిన మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? మరొకసారి రీతిలో ప్రభునామాన్ని స్తుతించడానికి అందరము కలుసుకొని ప్రభునామ మహిమార్థమై ఈ రీతిలో దేవుని నామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నాకును మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. నిజానికి ఇది 3వ రోజు. అద్భుతమైనటువంటి సంగతుల ద్వారా ప్రతిదినము కూడా ఇటు రీతిలో ఆయన నామాన్ని స్తుతించే విధంగా, గణపరిచే విధంగా మనందరం కలుసుకొని దేవుని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఈ లెంట్ దినాల్లో 3వ రోజులోనికి మనం ప్రవేశించాం. ఈరోజు ఇవ్వబడినటువంటి ధ్యానవాక్యం ఏంటి అంటే, మన కొరకు రాయబడినటువంటి లెంట్ షీట్లో, మనం తయారు చేసుకున్నటువంటి లెంట్ షీట్లో 3వ అంశంగా 3వ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానవాక్యం ఏంటి అంటే, నిన్న సృష్టిని చేసినటువంటి దేవుడైతే తన పోలికలో తన స్వారూప్యమందు నిన్ను చేసుకున్న ప్రేమ. ఈరోజు టాపిక్ మరొకసారి, తన పోలికలో నిన్ను నిర్మించుకున్న ప్రేమ. వాక్యాధారాలను బట్టి మనం ఆలోచన చేస్తే మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ స్వరూపమై ఉన్నాం. దీనికి ఎవిడెన్స్గా మనకు ఇవ్వబడినటువంటి లేఖన వాక్యం ఏంటంటే, ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము 26-27 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఈ విధంగా కనబడతా ఉంది. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. మిత్రమా, చాలా జాగ్రత్తగా కనుక మనం ఈ మాటలు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది ఏ మాట కూడా అది నిరర్ధకము కాదు, అది అబద్ధము కాదు. బైబిల్ అనేటువంటిది ఎన్నో ఆధ్యాత్మిక సంగతులకు, ఎన్నో అమూల్యమైనటువంటి నిగూఢ సంగతులకు అద్భుతమైనటువంటి వేద పుస్తకం, చారిత్రాత్మక పుస్తకం, సైంటిఫికల్ ఎవిడెన్స్లు కలిగినటువంటి పుస్తకం, ఎన్నో అవరోధాలను ఎదుర్కొని నిలబడుతున్న అద్భుతమైనటువంటి పుస్తకమే బైబిల్. ఇలాంటి బైబిల్లో మానవుని యొక్క నిర్మాణపు దశ, వైద్య శాస్త్రానికే అందలేనటువంటి ఎన్నో నిగూఢ సత్యాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. బాగా వినండి. మనిషి అర్థం చేసుకోలేనటువంటి సంగతులు. ఏమంటే నిజానికి మానవులైనటువంటి మనం ఎలా జన్మిస్తున్నాం చెప్పండి? అసలు మన జన్మ విధానం ఆలోచన చేస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మన జన్మ విధానమును గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. అసలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఈ లోకంలో మనల్ని ఉంచాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుద్ది. మనిషిని దేవుడు నిర్మాణం చేసి ఆ నిర్మాణంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర, ప్రేమ చూపించాడో మన పైన తెలియాలంటే మనిషి నిర్మాణం అనేటువంటిది ఎలా జరిగిందో తెలియాలి. ప్లేరా బాగా వినండి. అసలు మానవుడు ఏ విధంగా, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా పుడుతున్నారంటే, చాలామంది అనుకుంటారు పెళ్లి చేసేస్తే పిల్లలు పుట్టేస్తారండి, శారీరక కలయిక వల్ల పిల్లలు పుడుతున్నారని అనుకుంటున్నాం. రైట్? అయితే శారీరక కలయిక వల్ల పిల్లలు పుడుతున్నప్పటికీ మరి ఆ పిల్లలకి ఏ విధంగా వాళ్ళు తయారవుతున్నారు? వారిలో అవయవాలు ఎలా తయారవుతున్నాయి? వారిలో ప్రతి అవయవపు నిర్మాణం ఏ విధంగా కొనసాగుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేసామా? కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నన్ను పుట్టించిన, నువ్వు నన్ను కలిగించిన విధానం చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అంటాడు. సో దావీదంతటి మహాభక్తి పరుడే ఇలాంటి అద్భుతమైనటువంటి సంగతి తెలియచేస్తూ ఉంటే, మరి నీ నా జన్మ విధానం, నీ నా భక్తి విధానం ఎట్లా ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. బాగా వినండి. ఆయన మనల్ని నిర్మాణం చేసినటువంటి రీతి, ఒక వివాహమైనటువంటి జంట ఉన్నారనుకుందాం. వారు వివాహ కలయిక వల్ల, స్త్రీ పురుషుల కలయిక వల్ల వారికి నెల ప్రారంభించబడింది అని అనుకున్నప్పుడు ఆ కణం ఎంత ఉంటుంది చెప్పండి?
ఏమంటే ఎంత కనవది ఒక చిన్న రక్తపు బిందు కదా. ఇంకా బాగా మాట్లాడితే మనం అప్పుడప్పుడు లాలాజలం నోట్లో నుంచి బయటకు వస్తే తుంపర్లా వస్తుంది కదా, ఆ తుంపర్లో చాలా మైన్యూట్ పార్ట్ అది. అంత కణం ఏమంటే ఎన్ని కోట్ల కణాలని ఉత్పత్తి చేస్తుంది అది. ఒక తల్లి అనుకుంటుంది, నేను నా బిడ్డను 9 నెలలు మోస్తున్నాను, ఎంతో కష్టపడి నా బిడ్డను కంటున్నాను, నేను మోస్తున్నాను అంటున్నాం. కానీ అసలు ఆ బిడ్డ తయారవటానికి ఆ కణం దేవుని చేత, దేవుని ప్రేమ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ కణం ఎంతగా ఉత్పత్తి అవుతుంది, ఎంతగా విభాగించబడుతుంది, ఎంతగా స్ప్రెడ్ అవుతుంది. అది కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక చెయ్యిగా, ఇంకో కొన్ని కోట్ల కణాలు కలిసి ఇంకొక చెయ్యిగా, ఇంకొన్ని కోట్ల కణాలు కలిసి మన తలగా, ఇంకొన్ని కోట్ల కణాలు కలిసి మన దేహంగా, కొన్ని కోట్ల కణాలు కలిసి ఒక గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, అవయవాలు, ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఉన్న ప్రతి అవయవపు నిర్మాణానికి కణాలే కదండి ప్రాముఖ్యమైనవి. వీటన్నిటి నిర్మాణం ఎంత గొప్పగా దేవుడు ప్రేమించకపోతే మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి. దేవుడే కనుక వాటిని నిర్మాణం చేయకపోతే, వాటిని నిర్మించేటప్పుడు ప్రేమను మన పట్ల చూపించకపోతే మన పరిస్థితి ఏమైపోను మీకు తెలుసా? 6 వారాల లోపు గుండె ప్రిపేర్ అయిపోవాలి మనిషికి. 6 వారాల లోపు, ఆ తర్వాత నుంచి పంపింగ్ స్టార్ట్ అవుతుంది. వీటన్నిటి నిర్మాణాన్ని మానవుని యొక్క నిర్మాణం ఏమండి, ఒక కంటిని తయారు చేయగలడా ఒక మనిషి? లెన్స్ తయారు చేస్తున్నారు, కెమెరా లెన్స్, కానీ మన కంటితో సమానం అవి చెప్పండి? కాదే. లేక ఒక ఆర్టిఫిషియల్ గుండె తయారు చేశారు, అది నిజంగా గుండెలాగా పనిచేస్తుందంటే దానికి కొంచెం ఎక్స్పైరీ. ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ ఏమంటే మనిషి తయారు చేయగలుగుతున్నాడు, కానీ వాటిలో అంత నాణ్యత కనిపించట్లేదు కదా. సో దేవుడు ఎంత ప్రేమతో, ఎంత పర్టికులర్గా క్లీన్ అబ్జర్వేషన్తో నిన్ను ఈ భూమి మీదకి పంపడానికి ఎంతగా ఆయన కష్టపడ్డాడనేటువంటి విషయం మానవులైనటువంటి మనకు అర్థమైతే దేవుని మీద ప్రేమ మనకు పొంగొచ్చేస్తుందండి. దేవుడు ఆదికాండ గ్రంథంలో మొదటి ఈ సృష్టిలో, ఇప్పుడు ఇంకా మనం మొదట్లోనే ఉన్నాం కదా, ఈ 3వ రోజు తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటి అంటే, నిన్ను ప్రేమతో తన పోలికలో నిర్మించుకున్నటువంటి ప్రేమ అది. నిన్ను తన పోలికలో నిర్మించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ అది. తన పోలికలో తన స్వరూపంలో నిర్మాణం చేసుకున్నాడు నిన్ను ఆయన. వాక్యం అదే కదా అంటే, దేవుడు మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం. అంతేగాని ఆత్మలను చేస్తాననలేదు దేవుడు, నరుణ్ణి చేస్తానన్నాడు, ఒక శరీరాన్ని అమరుస్తానన్నాడు. సో ఇక్కడ కొంచెం క్లారిటీ నేను మీకు ఇస్తాను, బాగా వినండి. అసలు దేవుని స్వరూపం అంటే ఏంటి? స్వరూపమందును, ఇంకా అక్కడ ఒకసారి ఆ మాట మనం చదువుదాం చూడండి. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దాం. స్వరూపం అంటే ఏంటి, పోలిక అంటే ఏంటి? 2 వేరువేరా? ఖచ్చితంగా వేరువేరే. స్వరూపము పోలిక. స్వరూపం అంటే ఫిజికల్ బాడీకి సంబంధించింది, ఫిజికల్ బాడీ. పోలిక అంటే తనలో ఉన్నటువంటి గుణలక్షణాలకు సంబంధించినటువంటి విషయమే పోలిక. మీకు బాగా అర్థమని చెప్తాను, బాగా వినండి. చూడండి, ఎవరైనా ఒక బిడ్డ పుట్టాడే అనుకోండి, ఒక అబ్బాయో అమ్మాయో ఎవరైనా ఒక జన్మనిచ్చారు ఒక బిడ్డకి అని అనగానే వెళ్ళి వెంటనే చూసిన వాళ్ళు అంటారు, ఒరే వీడి సేమ్ టు సేమ్ వాళ్ళ తాతలా ఉన్నాడు అంటారు. లేకపోతే అమ్మమ్మలాగా ఉందరా అంటారు. లేకపోతే మీ మేనమావేలా ఉన్నాడురా అంటాడు. కొంచెం పెరిగి పెద్దోడైన తర్వాత ఏదైనా అల్లరి పనులు లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు వాడిని చూసి వీడికి అన్నీ మామీ పోలికలు వచ్చేసాయి, లేకపోతే వీడికి అన్నీ వాళ్ళ తాత పోలికలు వచ్చాయి. పోలిస్తారు అంటే మనిషిని పోలికతో చూపిస్తారు. ఇతను సంబంధించిన వాడు, ఇతను ఇలా నడుచుకునేవాడు, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడు అని పోలుస్తారు. స్వారూప్యం వేరు. మనిషికి ఒక రకమైనటువంటి స్వారూప్యం కనబడుతుంది. అంటే దేవునికి కళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. దేవునికి చెవులు ఉన్నాయి కాబట్టి మనకి చెవులు ఉన్నాయి. దేవునికి ఒక అందమైన శరీరాకృతి ఉంది కాబట్టి అది ఉంది. సో స్వారూప్యంలో దేవుడు తయారు చేశాడు. మనిషి స్వారూప్యంలో దేవుడు ఎలాంటి స్వారూప్యం కలిగి ఉన్నాడు అలా తయారు చేశాడు. అట్ ద సేమ్ టైం పోలికను కూడా ఇచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. దేవునికి ఉన్నటువంటి సారూప్య లక్షణం అంటే, సారూప్యం అంటే ఆయనకున్నటువంటి అవయవ నిర్మాణాలన్నీ దేవుడుగా ఏ విధంగా ఉన్నారో అలాంటి నిర్మాణం ఇచ్చారు. పోలిక కూడా మనకి ఇచ్చారు. ఆయన అంతా ఏం చేశాడో తెలుసా? అసలు మొట్టమొదటి మనిషిని దేవుడు ఎంత పవిత్రంగా కలగజేశాడండి. అతనిలో ఏ తప్పు కానీ ఏది కానీ లేకుండా కలిగించినటువంటి వాడు. ఆదాము అవ్వలకైనా పాపం ఉందా?
ఆదాముకి ఏదైనా పాపం ఉందా? ఆదాం ఏదన్నా అపవిత్రమైనటువంటి మనిషిగా దేవుడు చేశాడంటే ఖచ్చితంగా చెప్పొచ్చు బైబిల్ నుంచి అతను అపవిత్రమైనటువంటి మనిషి అయితే కాదు. దేవుడు చాలా ఖచ్చితంగా పవిత్రుడిగా, నిర్దోషిగా, తన ప్రేమ సంకల్పాన్ని బట్టి, తన దయా సంకల్పాన్ని బట్టి ఒక మనిషిని నిర్మాణం చేసుకున్నాడు. తన పోలికలో తన స్వరూపం చొప్పున దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి మనిషి ప్రేమించగలిగినటువంటి పోలిక వచ్చింది, సారూప్యం వచ్చింది. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇంట్లో పెరిగే కుక్క పిల్లలు ఉన్నాయనుకుందాం. మన ఇంట్లో డాగ్స్ పెంచుకుంటాం కదా, కుందేళ్ళని, కుక్కలని, కోళ్ళని పెంచుకుంటాం కదా. వీటికి మన స్వరూపాలు ఉన్నాయా? మన పోలికలు ఉన్నాయా? అవి ఏమైనా ఆలోచించగలవా? ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఆలోచించే స్వభావం కలిగిన వాడు కాబట్టి మనిషికి ఆలోచించే స్వభావాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు చూడగలిగినటువంటి వాడు కాబట్టి మనిషికి చూచేటటువంటి పోలికనిచ్చాడు దేవుడు. దేవుడు వినేవాడు కాబట్టి వినగలిగినటువంటి చెవులు కలిగిన వాడు కాబట్టి మనిషికి చెవులు కలిగింపజేశాడు దేవుడు. సో మనిషిలో ఉన్నటువంటి సారూప్యత, జ్ఞానం అనేటువంటి దాన్ని, తెలివితేటలు అనేటువంటి వాటిని, వీటన్నిటిని సారూప్యాలుగా, పోలికగా, దేవుని లాంటి స్వరూప్యాలే, దేవుని లాంటి పోలికనే దేవుడిచ్చాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. సో ఈ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం. ఆయన లాంటి వారమే, సేమ్ టు సేమ్. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ ఆయన లాంటి మనం ఎలా మారిపోయాం? పాపాత్మలు ఎందుకు మారిపోయాం అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అవ్వ చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల ఏమైపోయింది? మొత్తం ప్రపంచం అంతా వెనక్కి వచ్చేసింది ఒక్కసారిగా. సో ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని పోలికలో, దేవుని యొక్క స్వారూప్యంలో తన్ను ఎంతో ప్రేమించి నిన్ను నిర్మాణం చేసుకున్న దేవుడు ఆయన. ఆ నిర్మాణకుడైనటువంటి దేవుని ప్రేమను గుర్తిరగలవా? ఆయన ప్రేమ ఎంత మంచిది, ఆయన నిన్ను ఎంతగా తయారు చేసుకున్నాడు, ఎంతగా ఆయన నిన్ను నిర్మాణం చేసుకున్నాడని ఆలోచన చేస్తే ఆయన చేతులే నీ అవయవాలు నిర్మాణం చేసినటువంటివి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా చూద్దాం ఒకసారి ఆ మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. పదార్థం వచనం, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాయి. ఎవరి హస్తాలు? దేవుని హస్తమే మనల్ని ఏం చేసే? నిర్మించే. ఆయన హస్తమే మనల్ని నిర్మించింది, ఆయన చేతులు మనల్ని నిర్మించే. ఎంత ప్రేమ అండి దేవునికి! నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు అంటున్నాడు. సో ఈ రాత్రి ఈ మాట నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క స్వారూప్యము, పోలికలో ఉన్నటువంటి మనం, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనం దేవునిలాగా నడుచుకోవాలి. దేవుని ప్రేమను మనం చూపించాలి. ఎంతో ప్రేమతో ఆయన తయారు చేశాడు. ఒక క్రియేషన్, ఒక క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏమీ లేని దాని నుంచి క్రొత్తగా తయారు చేసేదే క్రియేటివిటీ. శూన్యములో నుంచి రావడమే సృష్టి అంటే. క్రియేషన్ అంటే ఏంటి? అసలు సృష్టి అంటే ఏంటి? ఏమీ లేని దాని నుంచి ఒక క్రొత్త ఆవిర్భావం బయటకు రావడమే సృష్టి. ఈనాడు మనిషి ఏమనుకుంటాడంటే నేను అన్నీ సృష్టించేస్తున్నాను, నేను అన్నీ కలిగింపజేస్తున్నాను, ఇది నేనే కనుగొన్నాను కొత్తది అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి కొనుక్కుంటున్నాడు? ఒక వ్యక్తి బంగారాన్ని కొనుక్కున్నాడంటే అది ఎక్కడిది? భూమిలోది. ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువుని తయారు చేశాడంటే ఎక్కడుంది? భూమిలో నుంచి తెచ్చుకుంది. సో దేవుడు కలిగించినటువంటి వాటిని మనిషి వాడుకుంటూ నావి అంటున్నాడు. మెంటల్ ఎబిలిటీ దేవుడిచ్చాడు, జస్ట్ నాట్ ఫిజికల్ ఎపీరెన్స్. ఫిజికల్ ఎపీరెన్స్ని బట్టి నేను చెప్పట్లేదు, పోలిక, స్వరూప్యం వల్ల అనేటువంటివి. స్వారూప్యము ఇవి దేవుడు అంతరంగికంగా పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి స్థితిని, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పద్ధతిని, దేవుని కోసం నిలబడేటటువంటి స్థితిని ఆయన తయారు చేశాడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పోలికలో మనం నీవు నేను పుట్టాం. నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏమండి? మన ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలికలో ఉన్నటువంటి నీవు దేవుని స్వారూప్యంలోనికి ఉండాలి. ఆ స్వారూప్యమే నీకు ఉండాలి, ఆ లక్షణాలే నీకు ఉండాలి, అలాంటి పరిస్థితులే నీకు ఉండాలి. కానీ మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమైపోతున్నాము కాబట్టి క్రీస్తు మరలా మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకోవడానికి, దత్తపుత్రులను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
సో అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలు ఈ మాట అంటాడు, ఏమనంటే నేను వారందరినీ మరలా ఏం చేయాలనుకుంటున్నానంటే దత్తపుత్రులు చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. సో మనందరం ఆయన స్వరూపం, ఆయన పిల్లలం, ఆయన వారమైనప్పటికీ మనం ఏమైపోయాం, మళ్ళీ సెపరేట్ అయిపోయాం దేవుడి నుంచి. ఇవన్నీ నాకు వద్దండి, నాది కాదన్నట్టుగా మనం వెళ్ళిపోయాం. సో దత్తపుత్రత్వం అనేటువంటిది పోయింది మనకి. సో అందుకని యేసుప్రభు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు ఏమనంటే నేను వారిని మరలా దత్తపుత్రులు చేసుకోవడానికే ఈ లోకానికి వచ్చానన్నాడు. సో దత్తపుత్రులు చేసుకోవడం అంటే ఆయన మనల్ని ఆయన సహవాసమైనటువంటి వారికి ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడని దాని అర్థం. సో మనిషిలో కక్ష, ద్వేషము, అసూయ, మత్సరము, కలహములు ఇలాంటివన్నీ మిళితమైపోయినటువంటి స్థితిని దేవుడు ఇవ్వాల, పుట్టించాల మనిషిని. ప్రేమ, ఆప్యాయత, కరుణ, ఏమండి మంచితనం, ఆదరించే తత్వం, మనిషిని ప్రేమించేటటువంటి నైజం, ఇవన్నీ యేసుప్రభువులో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనిషికి దేవుడు ఇచ్చాడు. అయితే మనిషి వాటిని వినియోగించుకోవడంలో లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆలోచన చేసి కక్షని, ద్వేషాన్ని, అసూయని వీటిని మైండ్కి ఎక్కించుకుంటున్నాడు. కానీ ప్రేమను, ఆప్యాయత, కరుణ, ఆదరణ, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, క్షమించే మనసుని దేవుడు ఇచ్చినటువంటి వాటిని కలిగింపజేసుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి ప్రభు సేవకుడు ఒక అన్నగా చెప్తున్నాను, దయచేసి నువ్వు దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆయన ఎంతో ప్రేమతో నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన పని కోసం నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన మహిమ చేస్తామని నిన్ను నిర్మించుకున్నాడు. ఎంతో ప్రేమతో నువ్వు తన బిడ్డగా ఉండి నిన్ను బట్టి ఆయన ఆనందపడిపోవాలని నిర్మాణం చేసుకున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా తిరిగితే ఎట్లా? ఆయనకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే ఎలా? ఏమండి ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఇది వివో కంపెనీ ఫోన్. ఇప్పుడు ఈ వివో కంపెనీ ఫోన్ కనుక నేను ఇది ఎవరికి ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఇది వివో ఫోన్ కంపెనీ కదా. ఈ వివో ఫోన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఇది బతుకున్నప్పుడు వివో కంపెనీని రిప్రజెంటివ్ చేస్తుంది, చచ్చిపోయినప్పుడు కూడా వివో కంపెనీనే రిప్రజెంటివ్ చేస్తుంది. ఎలా అంటారా? ఇప్పుడు ఇది ఆన్లో ఉంది కాబట్టి, ఇది ఆన్ అయి ఉంది కాబట్టి వివో ఫోన్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆపేసాను అంటే చంపేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షట్ డౌన్ చేస్తాను అనుకోండి దీన్ని, అంటే దీన్ని ఇలాగా టర్న్ ఆఫ్ వేసాను అనుకోండి, ఆఫ్ చేసినప్పుడు ఏం చెప్తుంది? వివో అని చెప్తుంది. చూసారా? అంటే అది చచ్చిపోయినా ఏమని చెప్తుంది? నేను వివో కంపెనీకి చెందిందండి అని చెప్తాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని బ్రతికిస్తాను చూడండి. ఇప్పుడు మరలా నేను దీన్ని బ్రతికిస్తున్నాను. ఇప్పుడు బ్రతికించినప్పుడు కూడా ఇది ఏం చెప్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇది బ్రతికినప్పుడు కూడా నేను వివో కంపెనీకి చెందినటువంటి ఆ మొబైల్ ఫోను అని చెప్తుంది. మీకు అర్థమవుతుందా? ఒక ఫోనే, ఇదిగో చూసారా, ఒక ఫోనే ఏ కంపెనీయో ఆ కంపెనీకి బ్రతికిన చచ్చిపోయిన ఆ కంపెనీ పేరుని ప్రజెంట్ చేస్తుంటే నిన్ను ఎంతో ప్రేమతో తయారు చేసుకున్నాడు కదా దేవుడు. చూడు, ఇంకా అది వివో అనే చెప్తుంది, అది ఇంకో అనవలా. ఏమండి మరి నిన్ను ఎంతో విలువైన వాడిగా, కొన్ని కోట్ల రూపాయలు, నువ్వు ఎంత విలువైన వాడు నువ్వు. ఏమండి ఒక తల వెంట్రుకు పోతే తల వెంట్రుకి ఎంత అంటే ఈరోజు ఈనాడు అందరికీ బట్టతలు వచ్చేస్తుంది కదండి. అందరూ ఏంటి మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎయిర్ ప్లాంటేషన్కి వెళ్ళిపోవాలంటున్నారు. సో ఎయిర్ ప్లాంటేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ ప్లాంట్ ఎంత ఇచ్చుకుంటున్నాడు? ఒక్కొక్క వెంట్రుకకి కనీసం 50 రూపాయలు 25 రూపాయలని ఛార్జ్ చేస్తున్నారే. లేకపోతే ఒక కన్ను పోయింది అనుకోండి, ఆ కన్ను కలగాలంటే, కన్ను పెట్టించుకోవాలంటే సామాన్యమా? మనిషి తరమా? ఒక గుండె పోతుంటే, గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే దాంట్లో స్టంట్ వేయడానికి 2 లక్షలు కదా, ఆ గుండె నరాన్ని బాగు చేయడానికి 2 లక్షలు ఇచ్చుకుంటున్నారు కదా. మరి అలాంటిది గుండెనే తయారు చేయాలంటే ఇంకెన్ని లక్షలు అవుతాయి? ఒక కిడ్నీ పోతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది. మరి అలాంటి కిడ్నీ తయారు చేయాలంటే అంటే నిలువెత్తు నీ శరీరము ఎంత విలువైంది, నిలువెత్తు నీ జీవితము చాలా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడువు. అది ఎవరు తయారు చేశారు? అంత గొప్పగా, ఇంత అందంగా, ఇంత సౌందర్యవంతంగా ఎవరు తయారు చేశారు? నీ దేవుడే కదా నేను తయారు చేసింది. మా అమ్మ తయారు చేసింది అని అంటే కుదరదు. మీ అమ్మగారు నిన్ను పెంచారు అంతే చక్కగా, మీ నాన్న నిన్ను పోషించాడు అంతే. కానీ నీకు రూపాన్ని ఇచ్చింది, నిన్ను బ్రతకమని చెప్పింది, నిన్ను సజీవుడు ఉండని చెప్పింది ఎవరో తెలుసా? నీ దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనపడుతుంది అన్నమాట. ఏమండి నిన్ను బ్రతకమని చెప్పింది ఆయన. యెహెజ్కేలు గ్రంథంలో పడుతుంది. నువ్వు రక్తంతో పొర్లు పడుతున్నప్పుడు బ్రతకవయ్యా అని చెప్పింది నేను అని దేవుడు వాక్యం కనపడుద్ది. సో అలాంటి దేవుడు నీకు సమస్తాన్ని కలిగించి ఆయన పోలికలో నిన్ను పెడితే నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేయాలి? దేవుని రిప్రజెంట్ చేయాలి.
నిన్ను బ్రతికించిన వాడు, నిన్ను కలిగించిన వాడు, నిన్ను ఏమైనా చేయగలిగినటువంటి వాడు ఎవరంటే నీ దేవుడు. ఆయన్ని నువ్వు రిప్రజెంట్ చేయాలి. ఈరోజు నీ దేవుడిని రిప్రజెంట్ చేస్తావా? ఎంతో ప్రేమతో నిన్ను కలిగించుకున్నాడు కదా. ఈ ఫోన్ వివో కంపెనీ వాడు తయారు చేసుకుంటే ఆ కంపెనీ వాడు ప్రోడక్ట్ కాదని చెప్పి ఇంకో కంపెనీ పేరు చెప్పింది అనుకోండి, ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ ఫోన్ తీసుకెళ్ళి బయట ఆడేస్తాడు. ఇది నాకు సంబంధించిన కాదు, ఇది నేను తయారు చేశాను కానీ ఇందులో నాకు సంబంధించిన ఏమీ లేవని బయటికి వెళ్ళిపోతారు. సో మరి నీ దేవుణ్ణి నువ్వు రిప్రజెంట్ చేయవా? నిన్ను కలిగించిన నీ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు ప్రజలకు తెలియచేవా? నిన్ను చూస్తే యేసుప్రభుని చూసినట్టుగా తయారవ్వాలి. నీ మాట్లాడితే యేసుప్రభు మాటల్లా ఉండాలి. నువ్వు చూపు చూస్తే యేసుప్రభు లాంటి దయగలిగినటువంటి చూపు ఉండాలి. నీ ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభు వారిలా ఉండాలి. ఈ లెంట్ దినాల్లో మరలా చిగురించేటటువంటి దశలో ప్రభు సేవకుడుగా కన్నగా తెలియచేస్తున్నాను. ఈరోజు ఆయన నిన్ను ప్రేమతో తన పోలికలో నిర్మించుకున్నటువంటి ప్రేమ, ఆయన నిన్ను నిర్మాణం చేసుకున్నటువంటి ప్రేమ. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేయి. నీ నిర్మాణం చాలా విలువైంది. నీ నిర్మాణం, నీ శారీరక నిర్మాణం చాలా గొప్పది. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, నీలాంటి మనిషి ఇంకొకడు లేడు. 7 ఉన్నారు అంటారేమో కానీ అది రూపం మట్టికే కానీ నీలాంటి ఒక వ్యక్తిని ఇంకెవరిని కూడా తేలేరు. ఫర్ ఎగ్జాంపుల్ బయోమెట్రిక్ చేస్తున్నాం అంటే ఫింగర్ ప్రింట్ అంటే వేలు ముద్రలు వేస్తున్నాం. ఇదివరకు ఏమనేవారు అంటే చదువుకోలేని వాళ్ళు అందరూ వేలు ముద్రగలరు అనేవారు. కానీ ఇప్పుడు చదువుకున్నా, చదువు లేకున్నా, చదువు ఉన్నా, చదువు లేకపోయినా ఎవరో అందరూ ఏలుముద్ర వేయాల్సిందే. వెళ్ళి రేషన్ కావాలన్నా ఏలుముద్రే, ఏమండి మనం బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకోవాలన్నా వేలుముద్రే, ప్రతిదానికి వేలుముద్రే కదా. సో ఇప్పుడు వేలుముద్ర ఎందుకు పెట్టారు? అది నీలాంటి వేలుముద్రలు ఇంకెవరికైనా ఉంటాయా? ఎవరికి ఉండవు. ఒక్కరితో ఒకరికి అసలు మ్యాచే అవ్వదు, అసలు మ్యాచింగే ఉండదు. నేను వేలుముద్ర వేసానంటే అది నాది అంతే, ఇంక మళ్ళీ ఇంకొకరు ఎవ్వరికే సంబంధం లేదు. అది ఎంత గొప్ప క్రియేటర్ అండి దేవుడు. సో నిన్నుగా తయారు చేశాడు ఆయన. నిన్నుగా తయారు చేశాడు. నిన్ను తనలా ఉంచుకోవాలనుకుంటున్నాడు. తన జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు, తన సర్వ సంపద నీకు ఇచ్చాడు, తనకున్న ఐశ్వర్యమును సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం నీకు ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ నరుణ్ణి ఆదామును నిర్మించి ఏమన్నాడో తెలుసా? ఒకటే మాట, ఆదాము ఇదంతా నీదేనయ్యా, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి, దానిని ఏలాలి. 6 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనుషులుగా ఉన్న మనకు కూడా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి, భూమిని నిండించి, ఫలించి, ఆశీర్వాదకరం దాన్ని ఏలేవారిగా మనం ఉండాలి. సో ప్రతి మానవుడు కూడా ఆలోచన చేయండి, ప్రతి మనిషి ఆలోచన చేయండి, నువ్వెవరు సొత్తో తెలుసా? దేవుని ప్రేమతో నిర్మించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం నువ్వు, ఒక అద్భుతమైనటువంటి మనిషివు నువ్వు మంచి దేవుడి కొరకు దేవుని చేత దేవుని చేతిలో చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పానివి. నువ్వు జీవవాయువునిచ్చాడు కాబట్టి నువ్వు మనిషిగా రూపాంతరం చెందుతున్నావు. ఆపగలిగినటువంటి శక్తి ఆయనకుంది, నడిపించగలిగిన శక్తి ఆయనకుంది. ఆలోచన చేయి. నీ దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. నిన్ను కలిగించినటువంటి వాడు. అలాంటి దేవుడిని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. ఇంకా నువ్వు మరి ముఖ్యంగా ప్రభు సేవలో ముందుకు సాగుతూ అనేక మందికి మార్గదర్శకుడిగా, అనేక మందికి ఆయన ప్రేమను వ్యక్తపరిచేవాడుగా, ఆయన ప్రేమ వ్యక్తపరచడానికి మనిషిగా నేను నిర్మాణం చేసుకుని ఎంతో ప్రేమతో అన్ని అవయవాల్ని కరెక్ట్గా ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చాడా లేదా? అన్నీ ఇచ్చాడు. సో అలాంటి దేవుణ్ణి ఒక్కసారి మనసారా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభుని ఎప్పుడైనా మహిమపరిచావా? నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడిందా? నువ్వు దేవుని నామాన్ని గొప్ప చేసే విధంగా ఉన్నావా? ఈ మాటలు వింటున్నప్పుడు ఏదైనా కనుక నీకు ఆలోచన వస్తే, నిజంగా ప్రభుకి నేను ఏం ఉపయోగపడుతున్నాను? కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, సమస్తం ఉంది, శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. నేను ఎలా ఉపయోగపడుతున్నాను దేవునికి? నా చేతుల ద్వారా దేవునికి నేను ఏమో ఉపయోగపడుతున్నాను, నా కాళ్ళ ద్వారా దేవునికి నేను ఏమో ఉపయోగపడుతున్నాను, నా హృదయం ద్వారా దేవునికి నేను ఏమో ఉపయోగపడుతున్నాను, నాకున్న బలం ద్వారా దేవునికి నేను ఏమో ఉపయోగపడుతున్నాను అనే ప్రశ్న నువ్వు వేసుకోగలిగితే ఈ రాత్రి నీలో మార్పు స్టార్ట్ అయినట్టే. ఆయన చేసుకున్నటువంటి ప్రేమ పనిచేస్తున్నట్టే. నిన్ను నిర్మించుకున్నటువంటి ప్రేమ కదా అది. ఒక్కసారి యేసు ప్రభు మార్గంలో ఆలోచన చేయి. ఆయన కొరకు నువ్వు థింక్ చేయి, ఆలోచన చేయి. అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితాల్లో ప్రభు వారు చేస్తారని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నువ్వు బ్రతికినంతకాలం యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షార్థమే బ్రతుకు. చచ్చిపోయినా యేసు ప్రభు నా మహిమార్థమే బ్రతకాలి. మన సాక్ష్య జీవితం అట్లా ఉండాలి, అలా మనసారా ఉండాలని, అలాంటి దీవెన, కృప, దయ అందరి జీవితాల్లో దేవుడు దయచేయాలని, మన ద్వారా జీవితకాలం అంతయు దేవునికి మహిమ తెచ్చుకునేవారుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక.
ప్రతి నిర్మాణం వెనుక నిర్మాణకుడు ఉంటాడని సులువుగా నమ్మే ఈ విజ్ఞాన ప్రపంచం మహానిర్మాణమైన మానవదేహం వెనుక మాత్రం ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది. మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు, మానవ దేహమే ఈ ప్రపంచానికి ఒక వింత వింత వింత. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడి నిర్మాణం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. గుర్తించావా ఏ రోజైనా నీ తండ్రి కష్టం, గమనించావా ఏ నాడైనా తనకున్న ఇష్టం. ఏదేదో చేసేస్తావు, ఏంటేంటో వెతికేస్తావు, వెతకాల్సిన దేవుణ్ణేమో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ఏంటి ఈ అందం, గీసిందెవరి చిత్రం, ఏ చిత్రకారుడికుంటుంది నైపుణ్యం. ఏంటి ఈ దేహం, చెక్కిందెవరి శిల్పం, ఏ సైంటిస్టుకి ఉంటుంది విజ్ఞానం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఈ లోకంలో నీకెన్నున్నా అవి అల్పకాలం, అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఎక్కడి నుంచొచ్చేశావు, ఎటువైపు వెళ్ళిపోతున్నావు, వెళ్ళాల్సిన స్వర్గాన్నేమో వెయిటింగ్ లిస్ట్ లో ఉంచేశావు. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. ముందేమో అండం, తరువాతవుతుందది పిండం, జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం. నవమాసాలే కష్టం అనుకుంటుంది ఈ లోకం, ఈ లోకం పుట్టక ముందే ఆ దేవునిది సంకల్పం.
ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా దేవ, ఈ రాత్రి నీ పిల్లలకు మరికొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ లెంట్లోనైనా 3వ రోజు అయ్యా, నువ్వు మనిషి నిర్మాణము నీ పోలికలో నిర్మించుకున్నటువంటి ప్రేమ అనేటువంటి విషయాన్ని బట్టి మాట్లాడుకున్నాం. నిజమే కదా నాయన, నువ్వు మమ్మల్ని అందరినీ ఎంతో విలువైన వారిగా, మానవ మేధస్సుకి అందనటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని అందించినటువంటి దేవుడు నాయన. డాక్టర్లకే అందనటువంటి గొప్ప శక్తిని, ప్రభావంతో మనిషిని నిర్మాణం చేసినటువంటి దేవుడు నాయన. నీ పోలికలో మమ్మల్ని నిర్మాణం చేసుకున్నావు. నీ కొరకు బ్రతకడానికి సహాయం తెచ్చే, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, విన్న మాటల ద్వారా అందరి కుటుంబాల ఆశీర్వాదం దయచేయమని మా దేవుడు, మా ప్రభు, రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.